తెలివి తక్కువ బార్బర్. ఈ కథ పాటాలీపుత్రలో జరిగిన ఒక కథ. ఆ ఊర్లో ఒక వ్యాపారి జీవిస్తూ ఉన్నాడు. ఆయన పేరు మణిపాట్రా. ఆయన భార్య సావిత్రి కూడా ఉన్నారు. వాళ్ళు చాలా డబ్బు గలవారు. చాలా భూములున్నాయి. ఒక అందమైన ఇంటిలో నివసిస్తున్నారు. మ్యానీపాట్రా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఆయనకి డబ్బుందన్న అహంకారం ఉండదు. ఆయన తన జీవితంలో చాలా కఠినంగా జీవించారు. ఆయన భార్య సావిత్రి ఎంతో గుణవంతురాలు. వాళ్ల ఇంటికి వచ్చిన వాళ్ళెవర్నీ వట్టి చేతులతో పంపరు. ఆ పట్టణంలో మ్యానీపాట్రా, సావిత్రి ఎంతో పేరు పొందినవారు. ఒక్కో ప్రోగ్రాం జరిగినప్పుడు వారిని ఇంటికి ఆహ్వానిస్తారు. వారితో మర్యాదగా నడుచుకుని ప్రేమగా పంపిస్తారు. వారి ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తూనే ఉంటారు. అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారు. ఎంతో విలువగల వస్తువుల్ని వారికి బహుమతులుగా ఇవ్వడం వారికి అలవాటు. చూసావా గాయత్రి, మనకి ప్రియమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఎన్నటికీ ఆకలితో బాధపడం, ఎందుకంటే ఇంతమంది మంచివాళ్ళు మన చుట్టూ ఉన్నారు కదా. మనల్ని వీళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పడనివ్వరు. ఓ లేదండి, మీకేమీ తెలియడం లేదు. మీరు దేన్ని ఆశించకుండా అందరికీ పంచుతున్నారు. కానీ వారందరూ కూడా మనం బాగా చూసుకుంటున్నాం కాబట్టే వస్తున్నారు. మనం సమస్యల్లో ఉంటే వారెవ్వరూ మన ఇంటికి రారు. అలా నువ్వు మాట్లాడొద్దు, అలా ఆలోచించకూడదు. వాళ్ళు మన ప్రజలు. నేను చెప్పింది మీరు వినిపించుకోరని నాకు తెలుసు, కానీ మీరు చేసింది పొరపాటని తెలుసుకునే కాలం రాకూడదు. కానీ గాయత్రి భయపడినట్టుగా ఒక రోజు రానే వచ్చింది. భవిష్యత్తులో ఆ వ్యాపారికి చాలా పెద్ద నష్టం కలిగింది. కొన్ని రోజుల తర్వాత మ్యానీపాట్రాకున్న ఓడ మునిగిపోయినట్టుగా తెలియవచ్చింది. ఆయన కార్గోని పోగొట్టుకున్నారు. ఎన్నో చోట్ల ఆయన వెతికి చూశారు, కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. మ్యానీపాట్రా వారి భాగస్థులకి చాలా డబ్బు ఇవ్వాల్సొచ్చింది. స్నేహితుల వద్ద సహాయం అడగడం మొదలుపెట్టారు, కానీ ఆయనకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చాలా బాధపడ్డారు. మీకేమైంది? మనకి సాయం చేయడానికి ఎవరైనా ముందుకొచ్చారా? కాదు, అందరికీ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వాళ్ళు నాకు సహాయం చెయ్యలేరు. కానీ గాయత్రికి వారందరూ అబద్ధం చెప్తున్నారని అర్థమైంది. అంతేకాకుండా ఈ విషయాన్ని తన భర్తకి చెప్తే నమ్మరని అర్థమైంది. అందుకే మౌనంగా ఉండిపోయారు. ఆయన అప్పులన్నీ తీర్చడం కోసం ఆ వ్యాపారి అన్నీ పోగొట్టుకున్నారు. అప్పటికి ఆయన బాకీ ఇంకా తీర్చాల్సింది. చివరికి వారి ఇంటిని కూడా అమ్మాల్సొచ్చింది. అప్పులన్నీ తీరిపోయాయి. మ్యానీపాట్రీ అప్పులన్నీ తీర్చి ఒక పేదవాడిగా మిగిలిపోయాడు. ఒక చిన్న గుడిసెలో నివసించడానికి వెళ్లారు. డబ్బు కోసం వేరే వారి పొలానికి పనికి వెళ్లారు. గాయత్రి కుటుంబాన్ని నడపడం కోసం ఒక స్కూల్ టీచర్గా పనిచేశారు. ఇద్దరూ చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో సమస్యల్ని వారు ఎదుర్కొంటున్నా కూడా మ్యానీపాట్రా, గాయత్రి అందరితోనూ ప్రేమగా ఆత్మీయంగా నడుచుకున్నారు. వారికి కావలసింది సంపాదించుకుని ఒక్కరికైనా వారు భోజనం పెడుతున్నారు. విలువగల వస్తువులేవీ లేవు. ఎన్నో రకాల వంటకాలు కూడా చెయ్యలేరు. కాని వచ్చిన వారిని ఆదరిస్తున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు. కాలం జరుగుతూ ఉంది, కాని ఎవ్వరూ వారింటికి రావడం లేదు. ఎవరినైతే స్నేహితులని మ్యానీపాట్రా అనుకున్నారో ఈయన్ను చూసి ఒక్క నవ్వు కూడా నవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఆయనకెంతో బాధ కలిగింది. నువ్వు చెప్పింది సరిగ్గానే ఉంది గాయత్రి. వీళ్ళు మనకి మిత్రులు కాదు. వెలకట్టలేని బహుమతుల్ని మనం ఇచ్చినందువల్లే మనతో స్నేహం చేశారు. నువ్వు చెప్పింది నేను వినలేదు. దయచేసి నన్ను క్షమించు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇక ఒక మంచి జీవితం మనకి రానే రాదు. దయచేసి అలా మాట్లాడకండి. నాకు మీతో ఉండడమే సంతోషం. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇతరులు సహాయం చెయ్యలేదని మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీకంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి. మీ నిజాయితీకి ఖచ్చితంగా బహుమతి దొరుకుతుంది. కానీ మ్యానీపాట్రా గాయత్రి చెప్పిందేదీ చెవికెక్కించుకోలేదు. తను నన్ను ప్రేమిస్తున్నందువల్ల నాకు ఊరటనిస్తుంది. నా జీవితం అంతా నేను తెలివిలేనివాడుగానే గడిపాను. బుద్ధి తక్కువతనానికి ఎన్నడూ బహుమతి దక్కదు. నా కుటుంబానికి నేనిక ప్రయోజనంగా ఉండను. దీన్ని తలుచుకుంటూ ఉంటే నాకే అసహ్యంగా ఉంది. ఇదంతా నా తప్పే. ఇటువంటి తప్పు చేసి బతకడానికన్నా నేను చావడమే మంచిది. తప్పంతా నాదే అనుకుంటూ ఆయన నిద్రపోయారు. మ్యానీ, లెగు మ్యానీ. ఏం జరుగుతుంది ఇక్కడ? అవును, ఎవరు మీరు? నేనొక సాధువుని.
నేను నీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. సమస్యల్ని ఎదుర్కొనేటప్పుడు ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొనాలి. నేను ఒక తెలివి తక్కువ వాళ్ళగా ఉన్నాను. నేను చేసిన తప్పుల్ని నేను అంగీకరించలేకపోతున్నా. నువ్వేవి తెలివి తక్కువడివి కాదు. తెలివి తక్కువతనం అనేది జరిగే నిజాన్ని తెలుసుకోకుండా ఉండడమే. నీకేం జరిగిందో ఆలోచించావా? అది ఎదురు చూడని విషయమే. నేను నీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి? నాకెలాగ మీరు సహాయం చేస్తారు? అదీ కాక ఎందుకు సహాయం చేయాలి? నీ భార్య చెప్పింది నిజమే. నీ మంచితనానికి, నీ శ్రమ కోసమే నేను సహాయం చేయడానికి వచ్చాను. ఇది నీకు దొరికే బహుమతి. నేను చెప్పేది విను. రేపు నీ ఇంటి తలుపుని నేను తడతాను. నేను ఇదే ఆకారంలోనే ఉంటాను. ఒక కర్రతో నా తల వెనక కొట్టాలి. ఆ తరువాత నేను ఒక పెద్ద కుండలో బంగారంగా మారతా. నీ ఆస్తంతా నీకు దక్కుతుంది. మర్చిపోకు, వేరే ఏ సాధువుని కొట్టకూడదు. కొడితే దండన దొరుకుతుంది. ఏంటిది వింతైన కళ? డబ్బు గురించి ఆలోచిస్తున్నందువల్ల ఇలాంటి కళ వచ్చుంటుందా? తన ఇంటి తలుపులు ఆయన తెరిచి చూసినప్పుడు ఆ ఇంటి ముందుగా ఒక సాధువు వెళ్లడం చూశారు. ఒకవేళ ఈయనే అంటావా? లేదు లేదు, ఆ సాధు ఏం చెప్పారు? అదే ఆకారంలోనే కదా వస్తానన్నారు. కలో నిజమో? ఇక మనం ఎవరినీ కూడా తప్పుగా కొట్టకూడదు. మ్యానీ పాట్రా మంచం మీద కూర్చుంటుండగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఓ, ఎవరది? ఒకవేళ ఆ సాధునా? లేదు 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 లేదు, నేను బార్బర్ని. మీరే రమ్మన్నారు. అవునవునవును, మర్చిపోయాను. లోపల రండి. మ్యానీ పాట్రా క్షవరం చేయించుకోవడానికి కూర్చునేటప్పుడు వేరే ఇంకొకరు తలుపు తట్టారు. ఏమండి, ఒక సాధువు గారు వచ్చారు. ఆయనకి నేనేం పెట్టను? సాధువా? నువ్వు త్వరగా వెళ్ళి ఒక కర్రని తీసుకురా. కర్రా? నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నాకు సమయం లేదు. వెళ్ళు త్వరగా. ఆ బార్బర్ క్షవరం చేయక ముందే మ్యానీ పాట్రా ఆ కర్రతో తన ఇంటికొచ్చిన సాధువు దగ్గరికి వచ్చారు. చేతిలో ఉన్న కర్రతో సాధువు తలని తాకారు. అప్పుడు హఠాత్తుగా, ఓ, ఇక్కడేం జరుగుతోంది? బంగారం నీదా? అవును, ఇక మనం పేదవారిగా ఉండబోయేది లేదు. వ్యాపారి చాలా సంతోషపడ్డారు. అక్కడ నిలబడ్డ బార్బర్ని పూర్తిగా మర్చిపోయారు. ఓ, ఇలాగే డబ్బు గలవారిగా మారడమా? ఇదేమీ పెద్ద కష్టంలాగా తెలియట్లేదే. మరునాడు ఆ బార్బర్ ఒక కుట్ర పన్నాడు. సాధువులు నివసించే చోటికి వెళ్ళాడు. వారందర్నీ ఇంటికి రమ్మన్నాడు. సాధువులకి ఇష్టం లేకపోయినా బతిమాలి అడుగుతున్న బార్బర్ కోసం వాళ్ళు ఒప్పుకున్నారు. సాధువులందరూ బార్బర్ వెంట వెళ్లారు. సాధువులు ఇంటి లోపల అడుగు పెట్టగానే వారికి తెలియకుండా తలుపుకి గడవేశాడు. చేతిలో ఉన్న కర్రతో వాళ్ళని కొట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? కాపాడండి, వీడు బుద్ధి తక్కువతనంగా ప్రవర్తిస్తున్నాడు. పారిపోదాం, వీడు మనల్ని చంపేసేలా ఉన్నాడు. ఒక సాధువు బయటికి పారిపోయాడు. అక్కడున్న ప్రజలతో సాధువుల్ని కాపాడమని బతిమాలాడు. అందరూ తలుపులు పగలగొట్టి బార్బర్ ఇంటి లోపలికి వెళ్లారు. ఆ బార్బర్ చాలా భయపడిపోయాడు. ఆ బార్బర్ ప్రవర్తించిన తీరుకి అందరూ చాలా కోప్పడ్డారు. పారిపోతున్న అతన్ని పట్టుకోవాలని వీళ్ళు ప్రయత్నించారు. ఇకపై ఇక్కడికి రాకూడదని ఆ బార్బర్ ని ఊరు నుంచి బయటికి తరిమేశారు. మ్యానీ పాట్రా, గాయత్రి జరిగిందంతా గమనిస్తూ ఉన్నారు. ఆ సాధు చెప్పింది నిజమే. నిజమేమిటో తెలుసుకోకుండా నడుచుకోవడం తెలివి తక్కువతనమే. ఆ సాధువుని నేను కర్రతో ముట్టుకున్నానన్నది ఈ బార్బర్ మర్చిపోయాడు. ఆ తర్వాత ఆయన బంగారంగా మారారు. కానీ వాడికి నా కళ గురించి తెలీదు. ఆ బార్బర్ ఆలోచించకుండా తప్పుగా ఆ సాధువుని కొట్టాడు.